తెలంగాణలోని మెదక్ జిల్లా తూప్రాన్ శివారులో 8 కొత్త కార్లు అగ్నికి ఆహుతయ్యాయి. కామారెడ్డి నుంచి కాకినాడకు కంటైనర్ కార్ల లోడులో వెళ్తుండగా ప్రమాదం జరిగింది. తూప్రాన్ శివారు 44 నంబర్ జాతీయ రహదారిపై కార్ల లోడుతో వెళ్తున్న కంటైనర్లో పొగలు రావడంతో గమనించిన డ్రైవర్ అప్రమత్తమై పక్కకి నిలిపివేశాడు. చూస్తూ ఉండగానే మంటలు మొత్తం వ్యాపించి కంటైనర్ను దహించి వేశాయి. ఘటనలో కంటైనర్తో పాటు 8 కొత్త కార్లు సైతం కాలిపోయాయి. ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన మంటలను ఆర్పివేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మధ్యాహ్నం 1 గంట సమయంలో ఇక్కడ నేషనల్ హైవే 44 పైన నాగలపల్లి బ్రిడ్జ్ పైన ఒక ట్రక్ తగలబడిపోతుందని ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. దాంతో ఇక్కడ వచ్చి ఫైర్ సర్వీస్ వాళ్ళకు కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఫైర్ సర్వీస్ వాళ్ళు కూడా వచ్చి ఆ ట్రక్కు సంబంధించిన మంటలు ఆపేయడం. దీని పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈ ట్రక్ నాగపూర్ నుంచి కాకినాడకి 8 కార్లు మారుతి సుజుకి కంపెనీకి సంబంధించిన కార్లు తీసుకొని కాకినాడ వచ్చిన తర్వాత ఈ ప్రాంతానికి వచ్చిన తర్వాత ఇటీవల ఏంటంటే బహుశా దానికి మంటలు అనుకోవడం జరిగింది. డ్రైవర్లు మంటలు నుంచి కిందికి దిగిపోయి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో వచ్చి ఇక్కడ వచ్చి మంటలు ఆపడం జరిగింది. ఈ సంఘటనలో ఈ 8 కార్లు కూడా పూర్తిగా కాలిపోవడం జరిగింది.